వందే మాతరం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక ఉద్యమ శిఖరం. భారతీయుల గుండెల్లో రగిలిన అగ్ని కణం. 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటోపాధ్యాయ ఈ గీతాన్ని రచించారు. బ్రిటిష్ పాలకులు తెచ్చిన గాడ్ సేవ్ ది క్వీన్ అనే నిర్బంధ గీతానికి నిరసనగా పురుడు పోసుకుంది ఈ గేయం. 1896 కలకత్తా కాంగ్రెస్ సదస్సులో ఈ పాటను మొదటిసారిగా రాజకీయ వేదికపై రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. నాటి నుంచి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఇది ఒక పోరాట శంఖారావంగా మ్రోగింది. ఈ పవిత్ర గీతంపై కూడా కొంతమంది దుష్టులు వివాదాలు రాజేశారు. 1909లో ముస్లిం లీగ్ నేత సయ్యద్ అలీ ఇమాం ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 1923 కాకినాడ కాంగ్రెస్ సదస్సులో మౌలానా మహమ్మద్ అలీ జౌహార్ ఈ పాటను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 1937లో మహమ్మద్ అలీ జిన్నా వందే మాతరాన్ని ముస్లింలు పూర్తిగా తిరస్కరిస్తున్నారని బహిరంగంగా ప్రకటించారు. జిన్నా ముస్లిం లీగ్ ఒత్తిళ్లకు తలొగ్గి నెహ్రూ కాంగ్రెస్ 1937 అక్టోబర్ 29న వందే మాతరాన్ని తుంగలో తొక్కింది. పాటను కుదించి కేవలం మొదటి 2 చరణాలకే పరిమితం చేసింది. అయినా ముస్లిం లీగ్ ఆగలేదు. 1938 పిర్పూర్ నివేదికలో ఈ పాటను ద్వేషపూరిత గీతంగా తీవ్రంగా వ్యతిరేకించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ వందే మాతరం పట్ల తీవ్ర విముఖత చూపించారు. విదేశీ బ్యాండ్లకు, సైనిక వాయిద్యాలకు ఈ ట్యూన్ సరిపోదని, భాష కష్టంగా ఉందంటూ సాకులు చెప్పారు. చివరకు 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా, వందే మాతరాన్ని జాతీయ గేయంగా అప్పటి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ప్రకటించాల్సి వచ్చింది. కాలక్రమేణా కాంగ్రెస్ ముస్లిం లీగ్గా మారుతూ వచ్చింది. 1996లో వందే మాతరం శతాబ్ది వేడుకలకు సోనియా గాంధీ హాజరు కాలేదు. 2007లో మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ మంత్రులు వందే మాతరాన్ని అగౌరవపరిచారు. ఇటీవల ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పూర్తి వందే మాతరం పాడటానికి సోనియా గాంధీ నిరాకరించింది. దానికి వర్కింగ్ కమిటీ మద్దతు తెలపడం సంచలనంగా మారింది. మరోవైపు జవహర్లాల్ నెహ్రూ జిన్నాకు రాసిన ఒక పాత లేఖ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అందులో నెహ్రూ స్వయంగా ఏమంగీకరించారంటే, జిన్నా ముస్లిం లీగ్ల భయం మరియు ఒత్తిడి వల్లే వందే మాతరాన్ని కుదించామని స్పష్టంగా రాశారు. 1885 నుండి 1937 వరకు ఈ వందే మాతరంపై ఎలాంటి వివాదం లేదని, కేవలం ముస్లిం లీగ్ను సంతృప్తి పరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని స్వయంగా రాసుకొచ్చారు. నాటి ముస్లిం లీగ్ ఒత్తిళ్లకు తలొగ్గిపోయిన కాంగ్రెస్ తీరును చూసినా, నేటి మజ్లీస్ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న కాంగ్రెస్ను చూస్తున్నా ఒకటే అనిపిస్తుంది, ఇది కాంగ్రెస్ కాదు, ముస్లిం లీగ్ 2.0 అని. బోత్ కాంగ్రెస్ అండ్ ది ముస్లిం లీగ్ ఆర్ ది సేమ్ పాయిజన్ ఇన్ 2 డిఫరెంట్ బాటిల్స్. సో కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో. జై హింద్.